మంది మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు అంత స్టేబుల్గా అంత కాన్ఫిడెన్స్గా లేరనేది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్. మీరు అవునన్నా కదా ఇది ఒప్పుకోవాల్సిందే. రామూర్తి గారు, అంటే రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళకు ఇప్పుడు చాలా మంది ఏమైతుంది, అధికారంలో ఉన్నప్పుడు సరే అధికార పార్టీలో ఉన్నప్పుడు పదవులు వస్తాయి, వాళ్ళ పోస్టులు మంచిగా చక్కబెట్టుకోవచ్చు. అధికారం పోతే భయపడాలా? మా కేసీఆర్ గారు ఏమంటారు, అధికారం అనేది వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, ఇదేమో శాసనం కాదు. కాంగ్రెస్ వాళ్ళు 100 సంవత్సరాలు ఉంటారు కాదు, 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి సర్వనాశనం చేసింది. కాబట్టి ఈ తెలంగాణలో వాళ్ళకు కూడా మాకు కూడా. రామూర్తి గారు, ఈ మాటలు పార్టీ మారక ముందు చెప్తే బాగుండేదా? ఈ మాటలు మీరు చెప్పిన మాటలు పార్టీ మారక ముందే మీ నేతల్ని మోటివేట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, మారే పరిస్థితి. ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరైనా వాళ్ళకు చేత కాకుండా వాళ్ళకేదో ఇంకేదన్నా ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకోవాలని చూస్తే ఆ పార్టీకి అదవుతుంది. కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు, ఒక్క ఎంపీ స్థానానికి 4-5 రెడీగా ఉన్నారు. ఒకరు పోతే ఇంకొకరు ఉన్నారు, అదేం ఇబ్బంది లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మేడం చెప్పాల్సిన అవసరం ఏమున్నదంటే, అసలు మీరు చెప్పిన హామీలు రెడీగా ఉండటం వేరు, గెలవటం వేరు. రామూర్తి గారు, డిఫరెన్స్ తెలుసుకోవాలి. నెరవేర్చకపోతే ఆ రోజు మీరు క్వశ్చన్ ఎదురు కానీ ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీ సమయంలో త్వరలో తప్పించి ఒక్కనాడు నోటిఫికేషన్ లేదు, ఒక్కనాడు కూడా ఉద్యోగాల భర్తీ లేదు. రామూర్తి గారు, అభ్యర్థులు రెడీగా ఉండటం వేరు, గెలవటం వేరు. ఆ విషయం మర్చిపోవద్దు మీరు. గెలుపోవటంలో సాధ్యమండి. మేము గెలిచిన కాడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే. మరి అట్లంటే గెలవలేదు, అక్కడ కూడా ఓడిపోయింది కదా మొత్తం. అలానే ఎక్కడో అధికారంలో ఉంటే మన బీఆర్ఎస్ పార్టీ రాదని గ్యారంటీ ఏమైనా ఉన్నది? ప్రజలు అనుకుంటున్నారు కదా, ఊళ్ళలోకి పోతే తెలుస్తుంది. నేను ఊర్లలో తిరుగుతున్నాను, ప్రతి గ్రామంలో తిరుగుతున్నాను, నాకు తెలుసు. కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు అడుగుతున్నారు, వికలాంగులు వితాంతులు అడుగుతున్నారు. తీసేస్తే కేసీఆర్ ఏజెంట్లు ఉన్నారని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్క గంట కూడా కరెంట్ తీసేస్తే వాళ్ళకి సస్పెండ్ చేస్తా అన్నారు. ఎక్కడ ఉన్నదో చెప్పండి, మేము ఆ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తాం. ఏ ఊర్లో కరెంట్ పోతుందో చెప్పండి, ఏ ఊర్లో కరెంట్ పోతుందో చెప్పండి, ఆ ఊర్లో ఆఫీసర్లను సస్పెండ్ చేస్తాం. కరెంట్ ఒక్క నిమిషం కూడా తీయొద్దని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మీ దృష్టి కోసం అది చెప్పండి, బరాబర్ చేస్తాం. మేము ఇవ్వాలనుకుంటున్నాం, పూర్తిగా మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు తీస్తారు కరెంటు? మేము ఆదేశాలు లేకుండా, ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఆఫీసర్లు ఎట్లా తీసేస్తారు కరెంటు? మేము తీయమని చెప్పట్లేదు, మేము తీయమని చెప్తే వాళ్ళని ఏం చెయ్యం. మేము తీయొద్దన్నాక ఎట్లా తీస్తారు? సచిన్ గారు, మీ ఏజెంట్లు ఉన్న కాడ తీస్తున్నట్టున్నారు. సచిన్ గారు, నిజంగానే గెలవలేని పరిస్థితులు ఉండబట్టే ఈ విధంగా పార్టీలు మారే పరిస్థితి అంటారా? మీరు పార్టీని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలక్షన్స్ ముందు నుంచి కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ బాగా మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ ఏం జరుగుతుంది రాజకీయ తెలంగాణలో అనేది. నిజంగానే ఆ సింబల్ మీద, కార్ సింబల్ మీద గెలిచే సత్తా లేకనే, అంటే ఆ పరిస్థితి లేకనే వెళ్ళిపోతున్నారంటారా? ఖచ్చితంగా అండి. పార్లమెంట్ ఎలక్షన్లు కాకపోయి ఉంటే ఇంత షిఫ్టింగ్ ఉండేది కాదు. పార్లమెంట్ ఎలక్షన్లు కాకపోయి ఉంటే ఇంత షిఫ్టింగ్ అయ్యేది కాదు. పార్లమెంట్ ఎలక్షన్స్ అనే వరకల్లా బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము గెలవబోతున్నాం అన్నా నేను చెప్పింది ఒకటే, 25 నియోజకవర్గాలు వాళ్ళకు నెట్వర్క్ ఉంది, 10 గెలవచ్చు అని చెప్పా. కాబట్టి ఇప్పటికి కూడా 4-5 పార్లమెంట్ నియోజకవర్గాలు తప్ప బీజేపీకి ఇమేజ్ ఉన్నా లేదా మోడీకి ఇమేజ్ ఉన్నా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ లేదు. కాబట్టి మేము 17 గెలుస్తాం అనేది ఎవరి పార్టీ వాళ్ళు అంటారు. కేసీఆర్ కూడా 17 గెలుస్తుంటారు, రేవంత్ రెడ్డి 17 గెలుస్తారంటారు. మనం ఎనలిస్ట్ గా మాత్రం నిజాలే చెప్పాలి. కాబట్టి బీజేపీకి 4-5 సీట్లు తప్ప మిగతా చోట్ల నెట్వర్క్ లేదు. కాబట్టి ఆ 5 సీట్లు 6 సీట్లను పోటీ చేయాల్సిందే, అక్కడ కంప్యూటర్ కావాల్సిందే. తర్వాత బీఆర్ఎస్ అన్నటువంటిది డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. ఎందుకు డిసడ్వాంటేజ్ పొజిషన్ ఉంది అంటే, ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇద్దరు ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేసాం, మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు. అవన్నీ ఇంపాక్ట్ లాంగ్ రన్ లో ఇంపాక్ట్ చూపెడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో గత 5 ఏళ్ల మీదగా తీర్పు వచ్చింది. ఈ 2 నెలల మీద కాదుగా, ఇప్పుడు జరిగే 2 నెలల మీద కాదుగా, ఇది మరొక 5 ఏళ్లు జరిగిన తర్వాత ప్రజలు డెసిషన్కి వస్తారు. ఇప్పుడే మన అవసరం కాబట్టి డెసిషన్కి రమ్మంటే రారు, వాళ్ళకి అంచనాకు వస్తారు. కాబట్టి అన్డౌటెడ్ గా మేజర్ ఫోర్స్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా అదే ఉంటుంది, నో డౌట్. అయితే ఆల్టర్నేటివ్ వాటికి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ బీజేపీయా బీఆర్ఎస్ మీ అంచనా ప్రకారం? ఇంకా ఎమర్జ్ కాలేదండి, ఇంకా ఎమర్జ్ కాలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా
బీజేపీ కన్నా బీఆర్ఎస్ఏ ఫోర్స్ రిలేటివ్లీ, రెండింటిని కంపేర్ చేస్తే బీఆర్ఎస్ఏ ఫోర్స్. కాబట్టి ఇప్పుడు ఏదో సర్వే అంటున్నారు కదా, బీజేపీ 23% ఓటింగు, బీఆర్ఎస్ 29% ఓటింగ్ అని. కాబట్టి బ్యాలెన్స్కి వస్తున్నాయి. కానీ ఏదొచ్చినా ఇవాళ ఒక శ్రింకింగ్ మాత్రం బీఆర్ఎస్ ఓటర్లలో శ్రింకింగ్ ఉంటది. దానికి కారణం ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి తప్పులే. అది రోజొక తప్పు బయటకు వస్తా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయట్లేదు అన్నారు, అమలు చేయటం వాయిదా పడతా ఉంటే కాంగ్రెస్ మీద ప్రెజర్ పెరుగుద్ది. వాస్తవం రామకృష్ణ గారు అన్నది. కానీ ఈ 2 నెలల ప్రెజర్స్ సరిపోవు కాంగ్రెస్ మీద. కాబట్టి అట్లనే బీఆర్ఎస్ కూడా గత 5 ఏళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అన్నాడు కదా కేసీఆర్, నేను అన్నాడు స్వయంగా, ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద ఇంకా వ్యతిరేకత తగ్గపోలేదు అన్నాడు. అంటే దరిదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని అంతకుముందే అన్నాడు. ఈ టికెట్లు ఇచ్చిండు. ఇప్పుడేమన్నాడు, ఓడిపోయినాక కూడా ఓడిపోయిన ఎమ్మెల్యే మీద తగ్గలేదు, అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కొనసాగుతుంది అన్నాడు. నిజం మాట్లాడిండు ఆయన. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే తప్పులు ఉన్నాయో అవి ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే, తప్పులు దొరుకుతా ఉంటే వాళ్ళ ఓటు స్ట్రింక్ అయింది. కాంగ్రెస్ అమలు చేయటం లేట్ అవుతా ఉంటే వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. అయితే డెసిషన్ ప్రజలు ఇప్పుడే తీసుకోరు. ఎందుకంటే 5 ఏళ్ల పాలన మీద 10 ఏళ్ల పాలన మీద బీఆర్ఎస్ మీద జడ్జిమెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ మీద జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ 2 నెలలు 3 నెలలు సరిపోదు. మరొక 5 ఏళ్ళు అయినాక కానీ జడ్జిమెంట్ పాస్ అని కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రిలేటివ్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఉంది. బీజేపీకి దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తున్న హోప్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెట్వర్క్ లేక అది మళ్ళీ 3-4 గెలిస్తే గ్రేట్. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చుద్దని కూడా మనం బలంగా అనుకోలేం కదా. కాదు, పార్లమెంట్ ఎలక్షన్లు రావు. పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎప్పుడైనా మీరు చూడండి, మ్యాక్రో లెవెల్ ఎలక్షన్స్ పోతుంటే బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టండి, బీజేపీ పెద్ద అసలు ఫోర్సే కాదు. గతంలో 4 ఎంపీలు గెలిచిర్రు, ఎంపీటీసీలు ఎన్ని వచ్చినాయి? అరౌండ్ 100 వచ్చినాయి. అందుకని లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతుంటే బీజేపీ నెట్వర్క్ ఉపయోగపడదు. మ్యాక్రో లెవెల్ పార్లమెంట్ ఎలక్షన్స్ పోతుంటే నేషనల్ ఎజెండా అమలు జరుగుతుంది కాబట్టి, నేషనల్ ఎజెండా డిబేట్ అవుతుంది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్. కాబట్టి 4 సీట్లు 5 సీట్లు కూడా గెలవచ్చు. అందుకని అది బ్రాడ్ ఎలక్షన్స్ పోతుంటే బీజేపీకి అడ్వాంటేజ్, మైక్రో లెవెల్కి పోతుంటే బీజేపీకి డిసడ్వాంటేజ్. ఎందుకు డిసడ్వాంటేజ్? వాళ్ళకి నెట్వర్క్ ఉన్న దగ్గర కాదు, నెట్వర్క్ లేని దగ్గర డిసడ్వాంటేజ్. తెలంగాణలో నెట్వర్క్ లేదు, ఆంధ్రప్రదేశ్ అసలే లేదు, కాబట్టి డిసడ్వాంటేజ్. అందుకని ఆ అసెంబ్లీలో కూడా అక్కడ రిజల్ట్ రావడానికి కారణం నెట్వర్క్ లేకపోవటమే. అయితే ఎందుకంత నెట్వర్క్ ఆలస్యం అవుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా గత 50-60 ఏళ్లుగా ప్రోగ్రెసివ్ ఉద్యమాలు జరుగుతున్నాయి. స్వాతంత్రోద్యమం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, లేకపోతే లౌకిక ఉద్యమాలు కానీ అనేకమైనటువంటి జరుగున్నాయి. అందుకని అంత తేలికగా జనం షిఫ్ట్ కావట్లే బీజేపీ వైపు. ఆంధ్రప్రదేశ్ విభజన కాగానే సగం మంది నాయకులు బీజేపీ పోయారు, సగం మంది నాయకులు వైసీపీకి పోయారు. కానీ బీజేపీ ఇంప్రూవ్ కాలేదు ఆంధ్రాలో. ఎందుకు ఇంప్రూవ్ కాలేదు అంటే వ్యతిరేకత ఉంది. రాష్ట్ర విభజన చేసిరని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తూ అనేక వ్యతిరేకతలు ఉన్నాయి. ఏడుందో అక్కడే ఉంది. తెలంగాణ మొదటి నుంచి బీజేపీ అర్బన్ ఏరియాలో ఉంది, ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా పెనట్రేట్ అయింది. ఏమైనా నార్త్ తెలంగాణలో ఒక శక్తిగా ఉన్నారు, సౌత్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో వాళ్ళు ఒక శక్తిగా లేరు అంటారు. అనటానికి 17 గెలుస్తాం అంటారు. ఏ పార్టీ తప్పేం కాదు. రైట్ మేడం, మీరు చెప్పండి, మీకు ఆల్టర్నేటివ్ ఫోర్సు బీజేపీయా బీఆర్ఎస్ఆ? అంతే కదండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ కూడా వాళ్ళతోనే మాకు పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఎంత అన్నా కూడా బీఆర్ఎస్తో పోటీ పడితే వాడు రేపు పొద్దున్న పార్లమెంట్కి వచ్చి చేస్తారేంది అనే విషయంలో అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళిపోయాక వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చి సిట్టింగ్లే భయపడి పారిపోతుంటే మాకు వాళ్ళతో పోటీ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మాకు బీజేపీని దింపడం మొదటి ఘట్టం కేంద్రంలో. కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా మేము ఇక్కడ స్టేట్లో మీకు బీజేపీ ఫోర్స్ అనుకుంటున్నారు. అంతే ఉంటుంది, బీజేపీయే ఉంటుంది. ఎందుకంటే అది సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ అన్న చెప్పినట్టు, సత్యం అనేది చెప్పినప్పుడు పార్లమెంట్ స్థాయిలో ఆలోచించేటప్పుడు ప్రజలు కూడా రెండు నేషనల్ పార్టీలనే బేరేజ్ చేసుకొని ఓటేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ని పక్కన పెడితే బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది డెఫినెట్గా. ఎంతో కొంత వాళ్ళిద్దరు మైక్రో లెవెల్లోనే ఉంటారు. పెద్దగా మేజర్గా కాంగ్రెస్ను ఓడగొట్టేటంత, కాంగ్రెస్కు సీట్లు తగ్గించేటంత ఉండదు. ఏమన్నా కొంత ఓటు శాతం ఉంటుందేమో అంతేగాని వాళ్ళు పెద్దగా సీట్లు గెలుస్తారు, 17 సీట్లు వస్తాయి అంట. ఇస్బార్ సత్రాకే ఉన్నాయి అంటారు వాళ్ళు. ఏం సత్రానో ఏందో ఏమో వాళ్ళు. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసింగ్ నిన్న ఒక మాట అన్నాడు,
దానికి సమాధానం చెప్పుకోమండి. మహిళను అవమానించిండు, అది గెలిచినా గెలవకపోయినా నేను కూడా ఒక మహిళనే, ఈ మొగోడు ఎవరు దొరకలేదా హైదరాబాద్లో అని మాట్లాడిండు ఆయన. ఫస్ట్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు దానికి ఆన్సర్ ఇవ్వమనండి. మహిళల్ని గౌరవించే సాంప్రదాయం నేర్చుకోమనండి. ఇంకో మహిళ దొరకలేదా అని అంటే వేరే విషయం, ఇంకో మొగోడు దొరకలేదా అంటే మహిళలు సత్తా చూపించుకోలేరా, మహిళలకు ఏదన్నా తక్కువ ఏమన్నా. కాబట్టి బీజేపీ పెద్దగా ఊహించుకున్న దాంట్లలో వాళ్ళు ఒక 2-3 సీట్లలో ప్రభావితం చేయగలుగుతారేమో, కానీ ఇప్పుడు సిట్టింగ్లో ఉన్న నలుగురికి ధోకానే ఉంది నాకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమీ చేయలేదు, బీఆర్ఎస్కి కూఓట్ అయిపోయింది ఆయన. మరి బండి సంజయ్ అంటారా, కరీంనగర్లో ఊరికే పోయినసారి కేసీఆర్ అన్న మాట హిందువులు బంధువులు అనే మాట దాని మీద సెంటిమెంట్తో గెలుచుకున్నాడు. మొన్న ప్రభాకర్ పొన్నమన్నకి ఏదో అనబోయింది, అది రివర్స్ కొట్టింది. అంటే పోయినసారి పబ్బం గడిచినట్టు ఈసారి గడుస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్లో మీకంటే ఒక సీట్ ఎక్కువ వాళ్ళకి వచ్చింది. నేను అదే చెప్తున్నానండి. ఈసారి మాత్రం మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీజేపీకి ఓ సీట్ బెనిఫిట్ అయ్యింది. అంతేగాని వాళ్ళు ఎవరైతే నలుగురు పోటీ చేస్తున్నారో ఆ నలుగురు మీద వ్యతిరేకత ఉంది. కొత్త వాళ్ళకి అవకాశమే లేనప్పుడు, ఉన్న సిట్టింగ్లకే వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఎలా గెలుస్తారు చెప్పండి? వీళ్ళు ఓడిపోతూ ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఎలా వస్తుంది? అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేను చెప్తున్నాను. హైదరాబాద్లో 40 కార్పొరేటర్లు గెలిచారు, కానీ అక్కడ కూడా వాళ్ళ ప్రభావితం తగ్గిపోతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలవడమే కాక కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి మల్కాజిగిరి ఇచ్చారు, ఈటల రాజేందర్కి ఇచ్చాడు. ఆయన మొన్న 2 సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు, గజ్వేల్లో ఓడిపోయాడు. కొత్త పార్లమెంట్లో తీసుకొని వచ్చి ఆయన కంటెస్ట్ చేపిస్తే ఆల్రెడీ 5-6 మంది బీజేపీ వాళ్ళు అక్కడ గొడవ పడుతున్నారు, నాకు సీటు అని. అక్కడ ఉన్నటువంటి స్థానంలో స్థానికులకు ఇవ్వకుండా ఈయనకు తీసుకొని వచ్చి ఒక బీసీ అనే సెంటిమెంట్తో తీసుకొని వచ్చి పెట్టిండ్రేమో. కానీ సికింద్రాబాద్ విషయంలో మీ అంచనాలు తప్పుతాయి, ఎందుకంటే 2014 వాళ్ళే గెలిచారు, 19 వాళ్ళే గెలిచారు. అంటే ఎప్పుడు అలాగే ఉండదు, ఒకసారి తప్పితే మూడోసారి ఓడిపోవడం డెఫినెట్ గా ఉంటుంది. అది రెండు సార్లు ఇచ్చే అవకాశం చూసాను ప్రజలు. మూడోసారి ఏమైంది, మొన్న పూర్తిగా బండి సంజయ్ని మార్చి ఈయనకు పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు కిషన్ రెడ్డి కేసీఆర్ మంచి అని. ఎందుకు తీసుకొచ్చి పెట్టారో, ఎవరు పెట్టించారో ప్రజలే అన్నారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ అన్నారు, బీజేపీలో ఉన్న కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఈ ఎవరు బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డిని పెట్టినప్పుడే అర్థమైపోయింది కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయిందేమో అని ప్రజలు అలా అనుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు ఈరోజు బీఆర్ఎస్ కిషన్ రెడ్డి ఒకటైనప్పుడు ఓటర్లు కూడా ఆలోచిస్తారు కదా, ఈయన కోటేసిన బీఆర్ఎస్కే ఓటేసినట్టు అని ఆలోచన చేసి యాంటీ ఓట్ కాంగ్రెస్కి బెనిఫిట్ కావచ్చు కదా. అందుకనే ఈసారి సికింద్రాబాద్ 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఆయన కేంద్రం నుంచి అధికారంలో ఉన్న 2 సార్లు ఆయన ఏమీ తీసుకురాలేదు. పోని సమ్మక్క సారక్క జాతరకి మోదీ వచ్చేమో జాతీయ హోదా కల్పిస్తాను, ఈయన కేంద్ర మంత్రిగా ఉండి మేము జాతీయ హోదా కల్పించడానికి అవకాశమే లేదు, మేము కల్పించామని జాతర సమయంలోనే ఇలా రకరకాలుగా వాళ్ళ మీద ఉన్నటువంటి యాంటీ డెఫినెట్గా అది మైనసే అవుతుంది బీజేపీకి. నలుగురిని ఏదంటే ఒక మీద కవిత మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆయనను గెలిపించింది, బండి సంజయ్ సెంటిమెంట్ మీద గెలిచిండు. అట్లా ఈసారి ఆయన కూడా ఉన్నాడు కదా ఆదిలాబాద్ ఎంపీ, ఆయన పేరేదో ఉంది కదా స్వయం బాపురావు, ఆయనకు కూడా టికెట్ ఇయ్యమో అంటున్నారు. కాబట్టి సిట్టింగ్ స్థానాలు కోల్పోయే అవకాశం 100% ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో?